ఎన్టీఆర్ విగ్రహం డిజైన్లపై నారాయణ సమీక్ష. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్. రైతులను ముంచి రైస్ మిల్ వ్యాపారి పరార్. ఇలాంటి మరిన్ని వార్తలు ఫటాఫట్ ఇప్పుడు చూసేద్దాం. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ విగ్రహం డిజైన్లపై మంత్రి నారాయణ సమీక్ష చేశారు. నీరుకొండ హిల్ ఏరియాలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ స్మారకాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. విగ్రహం నమూనా, చుట్టుపక్కల చేపట్టే నిర్మాణాలపై కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి నారాయణ చర్చించారు. మొదటి దశలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్. విగ్రహ నమూనాలు, ఇతర డిజైన్లకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలను షెలాడియా సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబును అధికారులు సస్పెండ్ చేశారు. పుత్తూరులో అన్యమత ప్రార్థనల్లో ఆయన పాల్గొనడంతో చర్యలు తీసుకున్నారు. అదే పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫోటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అధికారులు ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లినట్టు గుర్తించారు. టీటీడీ ఉద్యోగిగా ఉన్న రాజశేఖర్ బాబు సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని, బాధ్యతారహితంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులను నిండా ముంచి 6 కోట్లతో పరారయ్యాడు రైస్ మిల్ వ్యాపారి శ్రీధర్. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఆర్థికంగా దివాళా తీశాను, అప్పులు చెల్లించలేనన్న లక్షటిపేట పట్టణానికి చెందిన వ్యాపారి శ్రీధర్ 195 మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 6 కోట్ల రూపాయల నగదుతో జంప్ అయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు ఆందోళనకు దిగారు. పరారైన వ్యాపారి ఆస్తుల స్వాధీనానికి యత్నించారు. రైస్ మిల్లుతో పాటు వ్యాపారి ఇంటిపై ఈ ప్రాపర్టీ తమదే అంటూ రాశారు బాధిత రైతులు. లష్కరే తైబా, ఎల్ఈటీ జైలు రాడికలైజేషన్ కేసులో బెంగళూరు, కోలార్ జిల్లాలోని 5 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. పరప్పన అగ్రహార జైలు డాక్టర్ నాగరాజు, సిటీ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ ఏఎస్ఐ చాన్ పాషా, పరారీలో ఉన్న జునైద్ అహ్మద్ తల్లి అనీస్ ఫాతిమాను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. సోదాల్లో డిజిటల్ డివైజులు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ నాగరాజు జైలు ఖైదీల కోసం మొబైల్ ఫోన్లు ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. ఉగ్రవాద కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న టి నసీర్ కు సైతం ఫోన్లు అందజేసినట్లు గుర్తించారు.